A9 టీవీ ప్రకాశం జిల్లాలో చెదురుముదురు ఘటనలతో మినహా పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో గల కలెక్టరేట్ ప్రకాశం భవనంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఆదేశాలు ఇవ్వడం ద్వారా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో ఓటర్ అవగాహన కార్యక్రమాలతో జిల్లాలోని అర్బన్ ఏరియాల్లో జరిగిన ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఇవాళ 13వ మే డి డే. ఇవాళ ఎలక్షన్ ప్రక్రియ ప్రతి 2183 పోలింగ్ స్టేషన్లో కూడా 7-7:30 మధ్యలో మార్నింగ్ పొద్దున మాక్ పోల్ ప్రక్రియ కంప్లీట్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యడం జరిగింది. ఈ మాక్ పోల్ ప్రక్రియలో కొన్ని ఈవీఎంస్ చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు అండ్ బ్యాలెట్ యూనిట్లు చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓవరాల్గా అది ఇమీడియట్గా అక్కడ ఉంటున్న సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళు రిజర్వ్స్తో రీప్లేస్ చేశారు. అండ్ ప్రజలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో మార్నింగే కదిలి రావడం జరిగింది. దాదాపుగా 7 నుండి 10 గంటల వరకు దాదాపుగా ఒక 20% ఆఫ్ ఓటింగ్ జరిగి చాలామంది క్యూలో నిలబడిన పరిస్థితి అయింది. సో అక్కడ పోలీసులు, అక్కడ ఉంటున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎన్సీసీ వాలంటీర్స్ వాళ్ళు చాలా కష్టపడి ఈ క్యూ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని ఈ క్యూ మేనేజ్మెంట్స్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇబ్బంది జరిగినది వాస్తవమే. అది అన్నీ కూడా ఈ కెమెరా నుంచి చూసుకొని, మన వెబ్కాస్టింగ్ కెమెరాస్ నుంచి చూసుకొని ఇమీడియట్గా అక్కడ అన్నీ కూడా రెయిన్ఫోర్స్మెంట్ పంపించడం జరిగింది. అక్కడ వితిన్ హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ మ్యాక్సిమం ఈ క్యూ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. సో ప్రిసైడింగ్ ఆఫీసర్సు, ఏపీఓలు, ఓపీఓస్ అందరూ కూడా మార్నింగ్ 7 గంటల నుండి ఇప్పుడు దాకా ఇంకా చాలా చక్కగా పని చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా వాళ్ళు ఈ రిగ్గింగ్ కానీ బూత్ క్యాప్చరింగ్ అనే విషయాలు ఎక్కడ కూడా వారు అలౌ చేయలేదు. అట్లాంటి కంప్లైంట్స్ పిఓస్ నుంచి కూడా ఇప్పుడు దాకా రాలా. సో అక్కడెక్కడ కొన్ని పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళ మధ్యలో కొట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేశారు. అక్కడ వెళ్ళి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వెళ్ళి అక్కడ పోలింగ్ ఏజెంట్ని తొలగించి బయటకు పంపించడం జరిగింది. అండ్ వీ ఆల్సో రిక్వెస్టెడ్ ఏ పొలిటికల్ ఏజెంట్స్ బయటకు వెళ్ళారో ఆ క్యాండిడేట్స్కి ఆర్ఓస్ ద్వారా కాల్ చేసేసి ఇమీడియట్గా రిలీవర్ పెట్టమని కూడా ఖచ్చితంగా కంట్రోల్ రూమ్ నుండి వాళ్ళకి అందరికీ కూడా రిక్వెస్ట్ వెళ్ళడం జరిగింది. సో చాలా పొలిటికల్ పార్టీస్ ఒకే ఏకంగా వాళ్ళ క్యాండిడేట్స్ కొట్టి పంపించేశారు. వాళ్ళు మాత్రం చేసుకున్న అన్ని కంప్లైంట్స్ కూడా చాలా స్క్రోలింగ్స్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రావడం జరిగింది. బట్ ఎంటైర్ రికార్డింగ్స్ మనకున్న వెబ్కాస్టింగ్ రికార్డింగ్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు క్లిప్పింగ్ తీసుకొని ప్రతి క్షణం అక్కడ ఏదైనా జరిగిందా లేదా అని చూడడం జరిగింది. దానికోసం స్పెషల్గా ఒక 22 మంది దీనికోసం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్స్ ప్రతి క్షణం తీసుకొని వాళ్ళు చెప్పిన అలిగేషన్స్ కరెక్టా కాదా అని వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ పోలింగ్ ప్రాసెస్ ముందు కొనసాగడం జరిగింది. సో సెక్టర్ ఆఫీసర్స్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్స్కు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్స్ వెళ్ళింది. రెస్పాన్స్ టైం వాజ్ వెరీ గుడ్. 20 to 25 మినిట్స్లో పోలీసులు కానీ ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ వెళ్ళడం జరిగింది. దూర ప్రాంతంలో ఇట్ టుక్ సమ్ మోర్ టైం. అదర్వైజ్ ఇప్పుడు చూస్తే 9 o'clock రిపోర్ట్ ప్రకారము ఆల్మోస్ట్ 79% ఓవరాల్గా ప్రకాశం డిస్టిక్లో పోలింగ్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఫైనల్ రిపోర్టింగ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది 80 to 83% ఖచ్చితంగా పెరగడానికి వీలు ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఫర్ ఒక 20 to 30 పోలింగ్ స్టేషన్ యాజ్ ఆఫ్ నౌ వెల్ వి స్పీక్ అక్కడ కొన్ని క్యూలో ఉంటున్న వాళ్ళకి 2 టోకన్స్ సక్రమంగా ఇచ్చేసి వాళ్ళు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ పోలింగ్ కంప్లీట్ అయిందో అక్కడ ఈవీఎంస్ అన్నీ కూడా క్లోజ్ అయిన తర్వాత అక్కడ నుంచి కొన్ని ఏపీఓస్, ఓపీఓస్ అండ్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఎక్కడెక్కడ జరుగుతున్న లొకేషన్స్కి తరలించడం జరిగింది. ఎస్పెషలీ ఈ ప్రక్రియ వైపాలంలో ఎక్కువ రిక్వైర్మెంట్స్ రావడం జరిగిన వలన చుట్టూ నుండి మార్కాపూర్, గిద్దలూరు నుంచి ఉన్న ఫోర్సెస్ అన్నీ కూడా అక్కడ తరలించడం జరిగింది. సిమిలర్లీ దర్శిలో రిక్వైర్మెంట్ జరిగిన వలన చుట్టూ ఉంటున్న ఎసన్పాడు అండ్ కనిగిరిల నుంచి కొన్ని ఫోర్సెస్ అక్కడ పెట్టి పంపించడం జరిగింది. సో దానివల్ల అక్కడ సిచ్యువేషన్స్ కంట్రోల్లో ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు వీడియోస్లో చూస్తున్నారు. ఇప్పుడు కూడా క్యూలో నిలబడి ప్రశాంతంగా వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది. ఇది ఇంకా ఒక ఈ 30-40 పోలింగ్ స్టేషన్స్లో ఇంకా ఒక గంట 6 గంటల వరకు ఖచ్చితంగా ఈ పోలింగ్స్ ఎవరెవరికి టోకన్స్ ఇష్యూ చేశారో వాళ్ళకి మాత్రము పోలింగ్ పర్మిషన్స్ ఇచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అలో చేస్తారు.
మార్నింగ్ నుండి ఇప్పుడు దాకా చూస్తే మొత్తం 6 బ్యాలెట్ యూనిట్లు రీప్లేస్ చేయడం జరిగింది, 3 కంట్రోల్ యూనిట్లు రీప్లేస్ చేయడం జరిగింది అండ్ 10 వీవీప్యాట్ మెషిన్స్ రీప్లేస్ చేయడం జరిగింది. 2 సందర్భంలో దర్శిలో బొట్లపాలెంలో ఒకటి అండ్ అనదర్ 1 లొకేషన్స్లో ఈ ఈవీఎంని పడగొట్టడానికి ట్రై చేయడం జరిగింది. ఒక ఈవెంట్లో వాళ్ళు పోలింగ్ ఏజెంట్స్ మధ్యలో గొడవల్లో వాళ్ళు ఆ డెస్క్ని మూవ్ చేసిన వలన కిందక ఈవీఎం పడింది. తర్వాత అది ఈవీఎంస్ తిరిగి పెట్టేసి వితిన్ 20 మినిట్స్ అక్కడ 6 పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ జరిగిన విషయాలు అన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు బయటకు జరిగిన విషయాలు. ఈ పోలింగ్ కేంద్రాల లోపల ఉంటున్న గొడవలు వితిన్ 10 మినిట్స్ పోలీస్ కంట్రోల్కు తీసుకురావడం జరిగింది. ఎవరు గొడవ చేశారో వాళ్ళని బయటకు తరలించడం కూడా జరిగింది. సిమిలర్గా ఇంకొక సందర్భంలో దర్శిలో ఒక వ్యక్తి దర్శి టౌన్లో ఒక వ్యక్తి ఓట్ చేసేసి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉంటున్న కంట్రోల్ యూనిట్ తీసేసి కిందకి పెట్టడం జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం ఇమీడియట్గా పోలీసు ఆయన కస్టడీలో తీసుకొని వాళ్ళ మీద అరెస్ట్ చేసేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. మళ్ళీ బెల్ ఇంజనీర్స్ ఇమీడియట్గా వితిన్ 15 మినిట్స్ అక్కడ అరెస్ట్ చేసి ఆర్ఓలు అండ్ ఈ బెల్ ఇంజనీర్స్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కంట్రోల్ యూనిట్లో రెస్టోర్ చేయడం జరిగింది. సో అదని కూడా బెల్ ఇంజనీర్ సర్టిఫికేషన్ తర్వాత ఇది వర్తీ ఫార్ ఓటింగ్ చేసిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ అందరికీ ఈ విషయాలు కన్సెంట్ తీసుకొని దెన్ పోలింగ్ ప్రక్రియ వితిన్ 25 మినిట్స్లో అక్కడ రెస్యూమ్ చేయడం జరిగింది. ఈ 2 విషయం తప్ప ఎక్కడ కూడా ఈవీఎం డ్యామేజెస్ కానీ, ఈవీఎం రిగ్గింగ్స్ కానీ, ఈవీఎం మిస్ హ్యాండ్లింగ్ కానీ ఎక్కడ కూడా జరగలేదు. మిగిలిన చోట్ల ఎక్కడెక్కడ గొడవలు జరిగిన విషయాలు అన్నీ కూడా పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి అక్కడ వాళ్ళ ప్రయత్నం వలన అక్కడ పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా వాళ్ళు ప్రివెంట్ చేయడం జరిగింది. ఇంకొకటి బాసిరెడ్డి పాలెం అండ్ ఎర్రగోపన పాలెం ఈ దర్శి మండలంలో అక్కడ కూడా ఈ ఏజెంట్స్ మధ్యలో ముఖ్యంగా ఈ వైసీపీ అండ్ టీడీపీ ఏజెంట్స్ మధ్యలో అక్కడ గొడవలు జరిగింది. అక్కడ కొన్ని క్యాండిడేట్స్ ఆ లొకేషన్స్కి వెళ్ళిన వలన అక్కడ ఈ కార్యక్రమం కూడా జరగడం జరిగింది. వాళ్ళని కూడా పోలీసులు ఇమీడియట్గా ఆ లొకేషన్స్ నుంచి తరలించారు అండ్ అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్. సో ఓవరాల్గా దర్శిలో కొన్ని ఎక్కువ సెన్సిటివ్ ఉంటున్న వలన చుట్టూ ఉంటున్న ఎఫ్ఎస్టీ టీంలు మాత్రం కాకుండా క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సిఐలు ఉంటున్న స్పెషల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అందరూ కూడా దర్శిలో పెట్టడం జరిగింది. దాని తర్వాత సిచ్యువేషన్స్ అండ్ అందరూ కూడా సేఫ్గా మళ్ళీ రెస్టోర్ చేయడం కూడా జరిగింది. సో లాట్ ఆఫ్ ఈ క్రౌడ్ కంట్రోలింగ్ వలన మన సివిజిల్ కంప్లైంట్సెస్ చాలా రావడం జరిగింది. ఇక్కడ క్యూ మేనేజ్మెంట్స్లో తక్కువ పోలీసులు ఉన్న వలన ఈ క్యూ మేనేజ్మెంట్స్ గురించిన అసౌకర్యాల గురించి సివిజిల్ కంప్లైంట్స్ ఇక్కడ రిసీవ్ చేసుకొని ఎక్కడెక్కడ అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చిందో అక్కడ అన్నీ కూడా ఇమీడియట్గా అడిషనల్ ఫోర్సెస్ ఎస్పీ గారు పంపించడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్స్ కంట్రోల్కి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కంట్రోల్ రూమ్లో ఎక్కడెక్కడ క్యూ లైన్స్లో ఎక్కువ ఉన్నారు అని ఇప్పుడే వాళ్ళ సంఖ్య తీసుకొని అడిషనల్ ఫోర్సెస్ కానీ, అడిషనల్ రెయిన్ఫోర్స్మెంట్ ఫ్రమ్ పోలీసెస్ కానీ అండ్ అడిషనల్ పోలింగ్ అఫీషియల్స్ కూడా వాళ్ళకి రిజర్వ్ నుంచి ఇచ్చేసి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతకరంగా కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. దర్శిలో ఒక చోట్లో స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగినది వాస్తవం. అక్కడ కూడా పోలీసులు ఇమీడియట్గా వెళ్ళి ఆ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళకున్న ఫాలోవర్స్ అక్కడ నుంచి తరలించి ఆ సిచ్యువేషన్స్కి కంట్రోల్కు తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్గా మనకి జరిగిన ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మోస్ట్లీ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ జరిగింది. పోలింగ్ స్టేషన్స్లో చేసిన గొడవలు మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో వితిన్ అమాంగ్ ద పోలింగ్ ఏజెంట్స్ జరిగింది. బట్ అక్కడ ఇమీడియట్గా పీఓలు అండ్ ఓపీఓలు, ఏపీఓలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి ఎట్లాంటి డ్యామేజెస్ ఈవీఎంస్కి రాకుండా వాళ్ళు కాపాడగలుగుతున్నారు. అండ్ సబ్సిక్వెంట్గా పోలీస్ ఫోర్సెస్ వెళ్ళి ఈవీఎంస్ కానీ ఆ పోలింగ్ పర్సన్స్ మీద ఎట్లాంటి దాడి జరగకుండా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మనకి ఈ ఎఫ్ఐఆర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ నేను చెప్పిన విషయాలు ఎక్కడెక్కడ జరిగిందో అన్ని చోట్ల ఎవరెవరు ఈ పోలింగ్ ఏజెంట్స్ మిస్బిహేవ్ చేసిన వాళ్ళు కానీ ఆర్ ఎక్కడెక్కడ గొడవల్లో ఉన్న వాళ్ళ మీద అందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వీడియోగ్రఫీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ చేయడానికి వరకు ఈ ఎవిడెన్సెస్ యూజ్ చేసుకొని వాళ్ళందరి మీద ఒకరు కూడా వదలకుండా అందరి మీద ఎఫ్ఐఆర్స్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం చేసిన స్వీప్ యాక్టివిటీసు ఆ ప్రయత్నాలు చాలా ఫలితాలు వచ్చింది. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో కూడా చాలా మంచిగా ఓటర్ టర్న్అవుట్ రావడం జరిగింది. ఒంగోలు నగరంలో ఇక్కడ కూడా ఇంకా 100 and 150 మెంబర్స్ ఇప్పుడు కూడా క్యూలో ఉండి వాళ్ళు ఓటు వేసిన పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చేసి వాళ్ళని జాగ్రత్తగా ఓటేసేసి పంపించిన కార్యక్రమం చేస్తాము. ఒంగోలు నగరంలో కొన్ని వాటర్ రిక్వైర్మెంట్స్ అంటే డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఎక్కువ అడిషనల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పోల్ టైం వలన ఈ గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్స్ చెప్పేసి అన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ పాకెట్స్ కానీ ఆర్ ఈ కూలింగ్ వాటర్ డ్రమ్స్ మళ్ళీ తరలించడం జరిగింది.
ఆల్ సెక్టర్ ఆఫీసర్స్కి కూడా ఈ పర్టికులర్ బిఎల్ఓస్ ద్వారా వాళ్ళకి కావాల్సిన అడిషనల్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా న్యూ ఓటర్స్, యంగ్ ఓటర్స్ చాలా సేపు వచ్చారు. ఇప్పుడు మన ట్రెండ్ చూస్తే మార్నింగ్ 7 నుంచి 11 గంటల వరకు మోస్ట్లీ విమెన్ ఓటర్సు అండ్ ఎక్కువ సీనియర్ సిటిజన్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా క్యూ లైన్స్లో ఉండి ఓటేసి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నుండి యువతులు రావడం మొదలుపెట్టారు. అండ్ ఇప్పుడు దాకా వివిధ పల్లెల్లో చూస్తే కూడా ఎస్పెషలీ కొన్ని యంగ్ లేడీస్ అస్ వెల్ అస్ యంగ్ ఓటర్స్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ లైన్ల నుండి ప్రశాంతంగా ఓటు వేయడం జరుగుతుంది.